జిల్లాలో వడగాలులు మొదలైన దృష్ట్యా ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, గంటగంటకు మంచినీరు త్రాగాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు గాంధీబొమ్మ విగ్రహం వద్ద వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీస్, రెవెన్యూ శాఖలు చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టర్, సివిల్ అసోసియేషన్లు తదితరులు రానున్న 60 రోజులలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాసేవకు మించిన సేవ లేదని అన్నారు. ఎక్కువ చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ అందించిన వాటికి ఫోటోలు పెట్టి రానున్న ఆగస్టు 15, 2026న ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. కావున జిల్లాలో ఎక్కువ చలివేంద్రాలు ఏర్పాటు చేసి పోటీకి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు సిటీలో గాంధీబొమ్మ సెంటర్ దగ్గర ఫర్టిలైజర్ అసోసియేషన్ ద్వారా ఒక మంచి చలివేంద్రం పెట్టడం జరిగింది. నెల్లూరు సిటీలో కాకుండా మొత్తం నెల్లూరు జిల్లాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫర్టిలైజర్ కంపెనీస్ని, పర్టికులర్ రిటైలర్ డిస్ట్రిబ్యూటర్స్ని మోటివేట్ చేసుకొని ఈ చలివేంద్రం పెట్టడానికి ప్లాన్ ఉంది. ఇప్పుడు హీట్ వేవ్స్ స్టార్ట్ అయినాయి. ముందుగా జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి అంటే కొంత ఆలోచించేసి బయట రావాలి. ఎప్పుడైనా వస్తే ప్రతి గంటలో కొంత నీళ్ళు కూడా తాగాలి. మీ ఆరోగ్యం చాలా అవసరం. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లాంటి సంస్థలది నా విజ్ఞప్తి అంటే కొంచెం ఈ టైంలోనే దయచేసి బయట వచ్చి ఎక్కువ చలివేంద్రం పెట్టాలి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనం చాలా చలివేంద్రాలు పెడుతున్నాము. కానీ ఈరోజు ఇంకోటి ఆలోచన వచ్చింది. జిల్లాలో చాలామంది ఇలా ప్రైవేట్ సెక్టర్ కానీ, తర్వాత సివిల్ సొసైటీస్ కానీ, అసోసియేషన్స్ కానీ చలివేంద్రం పెడుతున్నారు. ఒక పోటీ పెడతాము. ఈ పోటీలో నెక్స్ట్ 60 రోజులు ఎవరు బెస్ట్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ చలివేంద్రాలు పెడతారు, లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈ మజ్జిగ ఇస్తారు, వాళ్ళకి ఖచ్చితంగా 15 ఆగస్టు రోజున టాప్ 3కి కలెక్టర్ ద్వారా, ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ద్వారా మిగతా చేంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయి, రకరకాలుగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దయచేసి మీరు మొత్తం జిల్లాలో పెట్టండి. ఎందుకంటే ప్రజల సేవ కంటే మంచి సేవ ఏం లేదు. మీరు ఎవరెవరిగా కొంత అమౌంట్ ఉంది, దయచేసి దీన్ని ప్రజల సేవ కోసం వాడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఖరాబ్ లేదండి. వర్షం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యమైన అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నా ఒక సూచన ఏంటంటే మా దగ్గర సఫిషియెంట్ నీళ్ళు ఉంది. ఇప్పుడు మన సోమశిల కానీ, కండలేరు కానీ ఈ సీజన్ కాదు, ఈ తర్వాత వచ్చిన నెక్స్ట్ సీజన్ కోసం కూడా నీళ్ళు ఉంటుంది. సో లాస్ట్ సంవత్సరం కొంచెం దేవుడు కృపతో తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొన్ని పనులు టేకప్ చేయడం జరిగింది. దానివల్ల వాటర్ స్టోరేజ్ ఈరోజు జిల్లాలో బాగానే ఉంది. ఈ సీజన్కి మనకి అస్సలు నీళ్ళు ప్రాబ్లం లేదు. ఎవరికి అవసరం ఉంటుంది అన్ని ఆయకటికి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆయన దార్శనికుడు. ఆయన ఊహలు నిజమై ఓ రాష్ట్రానికి ఆదాయ వనరులైనాయి. అదే ఉత్సాహంతో మన రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు గుమ్మడిపూడి కళ్యాణ్, అధ్యక్షులు, చంద్రబాబు సేన జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్,